అలాంటి పని నాకు అవసరం లేదు సార్. ఇంకోసారి ఆలోచించుకోయా నా జాంపండు, ఎందుకంత తొందరపడతాను? అరే నువ్వనా చెప్పురా, పాపకు అర్థమైతే లేదు. మా సార్ చెప్పేది నిజమే పాప, ఆఫర్ యూజ్ చేసుకో. నీ అందాలు చూస్తే నాకు ఆగబుద్ధి అయితే లేదు. ఈరోజు రాత్రి మంచం ఎక్కువ, రేపు పొద్దున్నే వచ్చి డ్యూటీ ఎక్కువ. ఇట్లా చేసి సంపాదించే డబ్బు నాకు అవసరం లేదు సార్. నేను వెళ్తా సార్. పాప చిక్కినట్టు చిక్కి తప్పించుకుందిరా, దాన్ని ఎట్లానే చేసి అనుభవించాలరా. ఏమైంది చెల్లె, డల్లే కూర్చున్నావు? అటు పోయొచ్చినావా చెల్లె? పోయొచ్చినక్క. చెల్లె జాబ్ వచ్చినట్టేనా? అతని ప్రవర్తన మంచిగా లేదక్క, ఆయన మాటలు వేరేలాగున్నాయి. ఏమైందే? ఆయన ఏమన్నాడు? జాబ్ ఇప్పిస్తా అన్నాడు కానీ ఒకరోజు రాత్రి ఆయనతో గడపాలన్నాడు అక్క. మరి నువ్వేమన్నావే చెల్లె? అలాంటి జాబ్ నాకు అద్దక్క, ఇంటికి వచ్చేసిన. చెల్లె నువ్వు బాగా తప్పు చేసినావు చెల్లె. అక్క ఏం మాట్లాడతాను? అవును అక్కను కాబట్టి చెప్తానా. అయినా ఆయన అడిగిందల్లా తప్పేమున్నదే? నీ అవసరం నీది, ఆయన అవసరం ఆయనది. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటది గానే. అంటే ఇట్లా జరుగుతుందని నీకు ముందే తెలుసా అక్క? అవును, ఈ కాలంలో ఇసొంటివన్నీ కామనే. నువ్వు ఇంకా ఇట్లా ఆలోచించుకున్నావు అనుకో, నువ్వు బతకలేవు. బతకలేనని మనసు చంపుకొని అతనితో పడుకోమంటావా? ఆయన అడిగింది ఒక నైట్ మాత్రమే కదా. అయినా ఆయనతో నుండి సంసారం చేసి పిల్లలు గంట అని చెప్పలే కదా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంతే. నేను అలాంటి పనులు చెయ్యలేను. నిన్ను అక్క అని పిలిచినందుకు నాతో ఇసొంటి పనులు చేపిస్తావా? నువ్వు ఇక్కడ ఆ పని చేయకపోయినా నువ్వు వేరెక్కడికైనా ఆ పని తప్పది. ఇప్పుడున్న పరిస్థితులు అట్లున్నాయి. నీకున్న బాధలని నాకు చెప్పినావు కాబట్టే ఏదో సహాయం చేద్దామని అనుకున్నా. నీకు ఇష్టమైతేనే చెయ్యి, నీకు ఇష్టం లేకపోతే వేయకు. అయినా నిన్ను ఇట్లా ఉసనబెట్టి చెప్పేటోళ్ళు ఎవరు దొరకరు. ఒక్కసారి నీ కుటుంబ పరిస్థితి ఆలోచించుకో. వచ్చిన అవకాశాన్ని ఎందుకు కొట్టుకుంటావు? 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. నువ్వు ఇంతగానం బాధపడుతున్నావు కదా, నువ్వు చేసిన తప్పు ఎవరు తెలుస్తుంది? నాకెందుకో భయమైతుంది అక్క. దేనికి భయం? భయపడితే పనులు జరగాయి. ఒకసారి బాగా ఆలోచించుకో. ఇబ్బంది ఏం లేదు, నీకు ఇష్టమైతేనే లేకపోతే లేదు. అయినా ఆ జాబ్ చేయడానికి మస్తు మంది వస్తారు. సరే అక్క, నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నా. ఆయనకు ఫోన్ చేసి చెప్పు. అక్క ఈ విషయం మాత్రం ఎవ్వరికి తెలియద్దు. ఈ విషయం ఎవరు తెలియదు కానీ నేను కూడా నీకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఒకరోజు నైట్ వస్తా అని చెప్పిందని చెప్తా. సరే నేను పోతానా మరి. సరే అక్క. చేతికి అందినట్టు అంది జారిపోయింది. అది అంటే దానికి స్వర్గం చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? దాని అందాల నాలుగంత అంత పిచ్చి ఎత్తంది. చేతికి అందిన పండుని కాలుతోంది అనుకుంటే ఇప్పుడు గిట్లనే ఉంటది. అదే నేను చేసే తప్పు. దాని అందాల ఆదికత్తే నా మైండ్ ఏం పని చేస్తలేదు. అది నాకు కావాలి. ఏదేమైనా మంచిదే, దాన్ని అనుభవించి తీయాలి. గప్పుడే నాగలి తీరుతుంది. గప్పుడే నువ్వు ఎంతో మంది అమ్మాయిలతోని ఎంజాయ్ చేసినావు. కొత్తగా వచ్చిన అమ్మాయిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదా? నీకు ముందుగాలని చెప్పిన అమ్మాయికి అనుమానం రాకుండా మనం బుట్టలు వేసుకున్నాక నువ్వు ఎంజాయ్ చేయమని చెప్పిన. అబ్బా ఇప్పటికే బాధలున్నా, ఇంకా బాధ పెట్టకే. అది నాకు దక్కాలంటే ఏం చేయాలి? నచ్చపోదు కదా, ప్లీజే. చేతుకు చిక్కిన పిట్టని వదిలేసుకొని ఇప్పుడు అది నాకు కావాలంటే నేనేం చేస్తారా? నువ్వు తలుచుకుంటే ఎంత అందగత్తన మంచం ఎక్కితేవే.
ఈ పని నీతో తప్పకుండా అవుతుంది. మనం డబుల్ కమిషన్ అడిగినావు కదా, ఇత్తా. ఇప్పుడు అడ్వాన్స్ కొట్టాలా మరి? అవసరం లేదు, నీ మీద నమ్మకం ఉంది. అయినా నీకు ఎంతమంది అమ్మాయిలు సప్లై చేయలేదు? మొన్న అమ్మ దగ్గరికి పోయి వచ్చిన. అవునా, ఏమన్నది? పాపకి అలవాటు లేని పని కదా, జాబ్ కోసం అని పోతే పడుకోమని అన్నాడని కొంచెం బాధలో ఉంది. అవునా, మరి మన పని అవుతుందా కాదా? తొందరపడకు, ఆడికే వస్తున్నా. మొదట్లో కొంచెం ఒండి పట్టు పట్టింది కానీ నూకుంటానా? నా స్టైల్లో 4 మాటలు గట్టిగా చెప్పిన, కొంచెం ఆలోచనలో పడ్డది. ఇంకో 4 మాటలు చెప్పిన, కొంచెం భయం ఉంది కానీ సరే అన్నది. అబ్బా, థ్యాంక్స్ ఏ మేనక. అంటే నా ఆకలి తీరబోతుందన్నమాట. అవును, ఈసారి ఇట్లా మిస్ అయింది అనుకో, అది మన చేతికి దొరకడు కష్టం. అటో ఇటో వేసి దాన్ని మెల్లగా ఒప్పించిన. అందుకే చెప్పినా కదా నువ్వు గ్రేట్ అని. మరి ముహూర్తం ఎప్పుడు పెడతాను? తొందరపడకు సుందరవదన, దాని ఒక్కసారి కలిసినాక ఫైనల్ చేస్తా. అప్పటిదాకా ఆగు రాజా. సరే పోయ్యా, నేను కూడా పోతా. బాయ్. చెల్లే, ఓ చెల్లే, ఉన్నవారా? ఉన్నక్క. తిన్నవారా? అన్నం తిన్నక్క. ఏం కూర వండుకున్నావురా? పెసరపప్పు వండినక్క. అమ్మ నాన్న ఇట్లా మంచిగా ఉన్నారంట నారా చెల్లె? ఫోన్ చేస్తారా? నేనే చేసినక్క, మంచిగానే ఉన్నారట. అయితే మళ్ళీ కానీ చెల్లె, మొన్నటి విషయం ఏం ఆలోచించినవురా? మళ్ళా జాబ్లో నిరికితే మనం ఏం చేయలేము. ఆ పని చేసుడు నాకు ఇష్టం లేదక్క, కానీ కుటుంబ పరిస్థితులు నీ మీద ఉన్న నమ్మకంతోనే ఒప్పుకున్నక్క. మరీ మరీ చెప్తున్నా, ఈ విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియద్దు ప్లీజ్. సరే గాని ఈ జాబ్ నీకు ఇత్తడయ్యాడని కొంచెం డౌట్ వస్తాను చెల్లె. ఎందుకక్క? ఆయన అడిగితే నువ్వు ఒప్పుకోలేగా చెల్లె, ఆయన కొంచెం ఫీల్ అయిండు. నాకు కొంచెం భయమైంది, అందుకే అలా. అరే చెల్లె, నువ్వేం బాధపడకురా, నేను ఉన్నా కదా. ఆయనతోని మాట్లాడి నచ్చ చెప్పిన, బలవంతంగా ఒప్పుకున్నారా. కానీ మనకిప్పుడు జాబ్ ఇంపార్టెంట్ కదా, ఆయన దగ్గర కొంచెం తగ్గిన. నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేస్తున్నావు అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క, నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేసినందుకు. సరే గాని సార్ ఎప్పుడు రమ్మన్నాడు? ఈ రోజే రమ్మన్నారా? అవునా, అయితే ఇవాళ వెళ్ళి కలుస్తా అక్క. అమ్మయ్యా, ఒక పెద్ద పని అయిపోయింది. ఈ రోజే నీ మొదటి రాత్రి. ఏంటిదక్క? ఈ రోజే నీ మొదటి ప్రయత్నము అంటున్నా. అక్కడికి పోతే ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు సుఖపడు, ఆయన సుఖపెట్టు, అర్థమవుతుందా? సరే మరి నేను పోయేస్తా. హాయ్ సార్. హాయ్ పాప, అంత బాగేనా? బాగే సార్. మొన్న చెయ్యి పట్టుకుంటే జారిపోయాను, మరి ఈరోజు ఓకేనా? ఓకే సార్, జాబ్ కావాలి కదా. నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు అనుభవిస్తున్నా అని ఉండే. ఆ కోరిక ఈ రోజుతో తిరగబోతాను. నా ఆకలి మొత్తం తీర్చుకుంటా. నువ్వు ఓకే అన్నావు అనుకో, రూమ్లో పోయి పక్కెక్కుడే. పోదాంపా. హలో, అవునా?